నో గూగుల్ దీని కంటిన్యూషన్ గూగుల్ యా సరే నో గూగుల్ అదానియే ఖాయం. నేనే ఫస్ట్ చెప్పాను ఉద్యోగులపై గూగుల్ బాంబు. మీకు తెలుసు కదా, మనం ఈ గూగుల్లో ఈ విషయం మనం మాట్లాడుతూ వచ్చాము. గూగుల్లో వస్తే ఇంకా ఎందుకు చేయకూడదు, అసలు గూగుల్ వస్తే అంతకంటే కావాల్సింది గూగుల్ డేటా సెంటర్, ఏఐ డేటా సెంటర్. ఆ రోజు మనం చర్చించిన సమయానికి అదాని అన్న పేరే లేదు. గూగుల్ వెనక అదాని అని మీరు హెడ్డింగ్స్ థమ్స్ కూడా పెట్టారు. ఇదంతా ఇప్పుడు తాజాగా ప్రభుత్వం స్వయంగా నిర్ణయం చేస్తూ ఉంది, ఇవి నేరుగా అదానికే ఇస్తాము. గూగుల్ డేటా సెంటర్ బాధ్యత అదానిదే. ఈరోజు పత్రికల వార్త, గూగుల్ డేటా సెంటర్ బాధ్యత అదానిదే. మరి ఎందుకు ఈ పేరు ప్రభుత్వం అధికారికంగా ఇప్పటివరకు చెప్పలేదు? ఇది ఆంధ్రజ్యోతి వార్త. గూగుల్ ప్రతిష్టాత్మక గూగుల్ డేటా సెంటర్ నిర్వహణ బాధ్యతలు అదానినే చూసుకోవాల్సి ఉంటుందని ఇదివరకే గూగుల్ ఇప్పటికే లేఖ రాసిందంటే వాళ్ళు చూసుకుంటారని. సో మంత్రివర్గంలో దీని మీద చర్చ చేసి పూర్తి స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి అక్కడ నిర్ణయం చేశారని. దీంట్లో గూగుల్ సంస్థ 1.36 లక్షల కోట్ల ఖర్చుతో 1 గిగావాట్ సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. 1 గిగావాట్ అన్నది కూడా ఒక చర్చనీయాంశం. ఎందుకంటే చాలా చాలా భారీది, చాలా పెద్దది ఇది అని చెప్పారు. అసలు అదాని పేరే రాలేదు. కథల్లో కదా తెర వెనుకున్నోడు ముందుకు వచ్చినట్టుగా ఇప్పుడు అదానికే ఇవ్వండి అని గూగుల్ లెటర్ రాసింది ప్రభుత్వానికి. ఇది ఇంట్రెస్టింగ్. అదానికే ఇవ్వండి అని గూగుల్ రాస్తే దాన్ని మంత్రివర్గంలో పెట్టిన తర్వాత సరే మనం చర్చించి నిర్ణయిద్దాం అని వాళ్ళు ఏదో ఒక మాట చెప్తున్నారు. కానీ నిజమేంటంటే రాయితీలు ఒకరికి, భూములు మరొకరికి. ఇందాక మనం చర్చించాం చూడండి, రాయితీలు ఒకరికి, భూములు మరొకరికి అన్న ఒక పరిస్థితి విశాఖపట్నం పరిసరాల్లో. ఉదాహరణకు రైడాన్ అనే కంపెనీకి భూములు ఇచ్చారు. ఈ రైడాన్ కంపెనీ ఇది మళ్ళీ రైడాన్తో గూగులే, మళ్ళీ గూగుల్ డేటా సెంటర్ రైడాన్ సంస్థే నిర్వహిస్తుంది. రైడాన్ అంటే మళ్ళీ దాని వెనక అదాని అనమాట. అంటే పైకి అనిపిస్తున్న పేర్లు వేరు, దాని వెనక ఉన్నవాళ్ళు వేరు, రకరకాల పేర్లతో ఇవే కంపెనీలు భూములు తీసుకోవడం ఇదంతా జరుగుతోంది. ఇది వాస్తవానికి మనం చెప్పినప్పుడు, దీని మీద ప్రశ్నలు వేసినప్పుడు ఎందుకు తెలుగు ఈ పత్రికలన్నీ ఎందుకు చెప్పలేదు అప్పుడు? గూగుల్ 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 అనే ఎందుకు మోత మోగించారు? నా రెండవ ప్రశ్న ఏంటంటే, గూగుల్ కంపెనీలోనే ఉద్యోగాలు పోతున్నాయి. గూగుల్ కంపెనీ బిజినెస్ హెడ్ వాళ్ళకి లేఖ రాశాడు. ఈరోజు అన్ని పత్రికల్లో మీరు చూస్తారు, మేము ఏఐ మోడ్కి పోతున్నాము, మీరు ఉండాలంటే ఉండొచ్చు, విఆర్ఎస్ తీసుకోవాలంటే మీరు విఆర్ఎస్ తీసుకోవచ్చు అని లేఖ రాశాడు ఆయన. ముఖ్యంగా సేల్స్, డేటా ఇట్లాంటి ఒక 3-4 డిపార్ట్మెంట్స్లో ఉద్యోగాలు భారీగా పోతాయని. ఎవరో ఎందుకు వాషింగ్టన్ పోస్ట్ లాంటి పత్రికలో మన జర్నలిస్టులవే 300 మంది ఉద్యోగాలు తీసేసి ఇంటికి పంపించేశారు. ఆ వచ్చిన వాళ్ళలో మన శశి థరూర్ కుమారుడు కూడా ఉన్నాడు. అంటే ఏ లెవెల్లో ఉందో ఇది మీరు చూడండి. అంటే గూగుల్ కంపెనీ వాళ్ళ కంపెనీలో వాళ్ళకే ఉద్యోగాలు పోతాయి ఏఐ ద్వారా అని చెప్తుంటే, ఆ ఏఐ డేటా సెంటర్ మన దగ్గరికి వస్తుంది కాబట్టి దీనివల్ల పుంఖంగా ఉద్యోగాలు వస్తాయని చెప్పేదని ఎలా నమ్మడం అని. రావడం రాకపోవడం వేరే విషయం. మేము ఆర్థిక ప్రయోజనాల కోసం చెప్తున్నాము, లేదా అదానీ కోసం ఇస్తున్నాము, లులు కోసం ఇస్తున్నాము అంటే సమస్య లేదు. కానీ మీరు చెప్తున్న దానికి చేస్తున్న దానికి చాలా తేడా ఉంది. గూగుల్ చాలా ఆందోళనకరంగా గూగుల్ ఉద్యోగులు ఈరోజే వాళ్ళు కూడా లేఖ రాశారు, మీరు చాలా ఇబ్బందికరంగా ఉంది, మేము ఎలా చేయాలి ఏంటి అని. అందువల్ల ఇది ఒక తీవ్రమైన సవాల్గా రాబోతుంది, ప్రపంచం ముందు రాబోతుంది, దేశం ముందు ఇప్పటికే వచ్చింది. విశాఖపట్నం ఆ చుట్టుపక్కల మటుకు మీరు ఐటీ క్యాపిటల్, ఏఐ క్యాపిటల్ రెండు వేరు. ఏఐ డేటా సెంటర్ వాటి మెయింటెనెన్స్కి సంబంధించి మనం నేర్చుకోవాల్సింది కూడా ఇంకా చాలా ఉంది. ఇందులో కూడా మళ్ళీ అదానీతో పోటీగా అంబానీ గుజరాత్లో మేము దేశంలోనే పెద్దది పెడతామని అంబానీ అక్కడ చెప్తున్నాడు, ముఖేష్ అంబానీ. సో అంబానీ అదానీ ఫైట్లో ఆంధ్రప్రదేశ్ చిక్కుకుపోతుందో కూడా మనకు తెలియదు. ఏదైనా మోదీ గారే కాబట్టి పైన ఉండేది, ఇబ్బంది లేదు. ఈరోజు పరోక్షంగా శాసన మండలిలో ఇలాంటి అంశాలన్నీ వచ్చాయని మనం భావించాల్సి వస్తుంది. సార్ బీఆర్ఎస్ షాక్ మున్సిపల్